వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. వనపర్తి నియోజకవర్గంలో 173 కోట్ల రూపాయల విలువ గల 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు పట్టాలు జారీ, సొంత ఇంటి నిర్మాణానికి పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. అధైర్యం వద్దు, అర్హులైన అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దగాపడ్డ నిరుపేదలు గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామమే లేదని, మొదటి నుంచి నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చిందని, కేవలం కాంగ్రెస్ సర్కారేనని వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కిల్లా ఘనపురం, పెద్ద మందడి, శ్రీరంగపురం, పెబ్బేరు మండలం, పెబ్బేరు మున్సిపాలిటీలోని దాదాపు 1600 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంవత్సరానికి 5 ఇండ్లు కట్టుకుంటూ పోయినా ఇప్పటి వరకు నిరుపేదలకు సొంత గూడు ఏర్పడి ఉండేదని, గూడు లేని నిరుపేదలు సొంత ఇంటికలు నెరవేర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టింపు లేకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలు, 2 మున్సిపాలిటీలకు 173 కోట్ల రూపాయల విలువ గల 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి నిరుపేదల సొంతింటి కల నెరవేర్చామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి నిర్మాణాలు చేపడతామని ఇచ్చిన హామీని నేడు నెరవేర్చుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మిగిలిన 3.5 సంవత్సరాలు నా ఎమ్మెల్యే మీరు గెలిపించిన 5 ఏళ్ల లోపు పెద్ద మందడితో పాటు వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా లేకుండా చేసే బాధ్యత నాది. మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే, మీ బిడ్డది, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దీంతో పాటు ఒకటే ఒక రోజు 20 కోట్ల విలువ గల ప్రొసీజర్లు ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, ఆ గొప్పతనం అదంతా మీరు దృష్టిలో పెట్టుకున్నారు. ఈ రోజు మీకు ఇచ్చే ప్రొసీజర్ కానీ 20 కోట్లు ఇల్లు, దానికి సంబంధించి ఏదైనా ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవ్వరు పీదలు ఉండొద్దనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటు మనం కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొత్తనే 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీలో ఇక్కడ కూర్చున్న ఆడబిడ్డలందరూ ఆర్టీసీలో ఉచితంగా పోయి చేసినాం. దాంతో పాటు 5 లక్షలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. దాంతో పాటు 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరో బిల్లు ఇస్తున్నాం. 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. దాంతో పాటు ఈ మధ్యకాలంలో మనకు ఎవరు మనవాళ్ళు ఉంటాం, మనవరాలు ఉంటాం, మన బిడ్డ వేరే ఇంటికి పోయినా వేరే బిడ్డ మన ఇంటికి కోడలకు వచ్చిన 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి జనవరి 26 తారీఖు నాడు కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. దాంట్లో బిడ్డను, మనవాడిని, మనవరాలను, ఆ కోడలను అందరూ యాడ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఆ కొత్త రేషన్ కార్డు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.